వసంత పంచమి సందర్భంగా రాజమహేంద్రవరంలోని సరస్వతి ఘాట్ వద్ద భక్తుల సందడి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వసంత పంచమి మహాపర్వదినం వేళ అఖండ గోదావరి తీరం ఆధ్యాత్మిక వైభవంతో విరాజిల్లుతోంది. ఇక్కడ జ్ఞాన సరస్వతి పీఠంలో అమ్మవారికి విశేష పూజలు గోదావరి ఒడ్డున నిర్వహిస్తున్నారు. ఆలయంలో విశేష సంఖ్యలో భక్తులు సామూహిక అక్షరాభ్యాసంలో చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా గంటకు కూడా విశేష సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఇక్కడ అర్చకులు ఉన్నారు, అట్లాగే భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, వసంత పంచమి యొక్క విశేషం ఏంటి? వాళ్ళ ముందుగా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఇవాళ శ్రీ పంచమి వసంత పంచమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కప్పగంతుల రవితేజ. ముందుగా సరస్వతీదేవికి నమస్కరిస్తూ ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రియవతో ఓం సరస్వత్యై నమః. భక్తులందరికీ శ్రీ పంచమ శుభాకాంక్షలు. ఇవాళ రాజమండ్రి గోదావరి నదీ తీరంలో వేంచేసినటువంటి జ్ఞాన సరస్వతి పీఠంలో తోట సుబ్బారావు గారిచే నిర్మించినటువంటి ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుండి కూడా భక్తజన సందోహంతో విశేషంగా అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతోంది. బ్యాచ్కి జనం పెరుగుతున్నారు. దినదిన ప్రవర్ధమానంగా గుడి యొక్క వైభవం కూడా పెరుగుతోంది. ఇవాళ ఉదయం నుండి కూడా అక్షరాభ్యాసాలు, అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చనలు, ఇవాళ అమ్మవారు పుట్టినటువంటి రోజు కారణంగా, సరస్వతీదేవి జన్మదినం కారణంగా చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా ఇవాళ అమ్మవారిని ఆరాధించినట్లయితే కేవలం చదువుకునే విద్యార్థులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా విద్య అవసరం. కాబట్టి ఎవరైనా సరే ఇవాళ సరస్వతీదేవిని కనుక పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి ఇవాళ అనువైనటువంటి రోజు. అందులో ఏ విధమైన సందేహం లేదు. చెప్పండి, ఇవాళ గుడి ఇక్కడ జరుగుతున్న పూజాధికారులు ఈరోజు వసంత పంచమి సందర్భంగా చాలా విశేష సంఖ్యలో భక్తులు, చిన్నారులు వచ్చి చక్కగా అక్షరాభ్యాసం చేసుకున్నారు. వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు వచ్చి ఎంతో గొప్పవాళ్ళు అవుతారు. ఎంతో అమ్మవారి ఆశీస్సులు దొరికి, ఎంతో జ్ఞానం దొరికి, ఎంతో గొప్పవాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్తారు. ఇది ఇక్కడ తెలంగాణలో బాసర అమ్మవారు ఆలయం ఎట్లా ఉందో రాజమండ్రిలో ఇక్కడ అదే విధంగా ప్రతి ఒక్క గోదావరి తీరాన్ని అదే విధంగా ఇక్కడ నిర్మిస్తున్నారు. మీరందరూ వచ్చి ఇక్కడ తప్పనిసరిగా అమ్మవారిని దర్శించి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ తల్లిదండ్రులు చిన్నారులు తీసుకొని వచ్చారు, అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము కాండ్రేగుల నుంచి వచ్చామండి. జగ్గంపేట దగ్గర ఉన్న కాండ్రేగుల నుంచి సరస్వతి పూజ చేసామండి. మా బాబుకి చాలా బాగా చేశారు. చాలా బాగా నచ్చింది మాకు ఇక్కడ. నమస్తే అందరికీ అండి. ఈరోజు సరస్వతి పుట్టినరోజు శ్రీ పంచమి అని వసంత పంచమిగా పేరొందిన రోజు అక్షరాభ్యాసం ప్రసిద్ధి అని మా బాబుని అక్షరాభ్యాసానికి తీసుకొచ్చామండి. రాజమండ్రి గోదావరి నది తీరాన ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం నందు అక్షరాభ్యాసం చేయించామండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. చెప్పండి గారు, ఏంటి సరస్వతి మాత పూజ? హలో నమస్కారం. వచ్చిన భక్తులందరికీ నమస్కారం. అందరికీ సరస్వతీ మాత జన్మదిన శుభాకాంక్షలు. సరస్వతి అమ్మవారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు బాలలు, చిన్నారులు, బాలలే రేపటి భావి భారత పౌరులు, వీరందరూ ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటున్నారు. సరస్వతి అమ్మవారి ప్రాంగణంలో వీరు గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నారు కాబట్టి ఇక్కడ అమ్మవారి ప్రాంగణంలో అక్షరాభ్యాసం చేసుకునే మహద్భాగ్యాన్ని పొందారు. ఈ బాలలందరూ అమ్మవారి అనుగ్రహంతో ఎల్లప్పుడూ విద్యా సద్బుద్ధితో ఉండి ఈ దేశానికి ఎంతో గర్వించదగిన గొప్ప గొప్ప సేవలు అందించి ఈ దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకురావాల్సిన ఈ చిన్నారుల బాధ్యతని వాళ్ళు చక్కగా నిర్వర్తించుకుంటారు. వాళ్ళకి జన్మలో వాళ్ళు జీవించినంతకాలం ప్రతిక్షణము ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం లభించి ఎల్లప్పుడూ ఆ సరస్వతి అమ్మవారి బిడ్డలందరికీ మనందరికీ కూడా వెన్నుదన్నుగా, అండదండగా, తోడునీడగా ఉండి ప్రతి క్షణము మనం విద్యా సద్బుద్ధితో జ్ఞానంతో ఉండి ఈ భూమాతకి ఎనలేని సేవలు అందించి ఈ భూమాత రుణం తీర్చుకున్నాం మనందరం. నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. ఈరోజు ఎంతో పర్వదినం. ఆ అమ్మవారి ఆశీస్సుల వల్ల మన రాజమండ్రిలో ఉన్న భక్తసాయులందరికీ బాసర వెళ్లకుండా ఇక్కడే ఈ కార్యక్రమం జరిపించిన పురోహితులు, రాజమండ్రిలో ఈ ఆలయం కట్టిన పెద్దలు అందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక్కడ విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాయంత్రం వరకు కూడా దశల వారీగా ఇక్కడ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు
కొనసాగనున్నాయి. అభిషేకాలతో ఈ ప్రాంగణం అంతా కూడా గోదావరి తీరమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.